పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 55 వర్స్ 4. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనంలో, ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని అని దేవుడి దినాన్ని మీకు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నారు. జనములకు సాక్షిగా నియమించటం, జనములకు రాజుగా నియమించటం, నియమించేవాడు దైవ కుమారుడు, పరిశుద్ధుడైన దేవుడు. నియమింపబడుతున్న వారు ఎవరంటే, వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న నిన్నే దేవుడు నియమిస్తూ ఉన్నాడు. ఏంటి, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, బ్రతుకేంటి, నెక్స్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డ భవిష్యత్తు ఏంటి అని నువ్వు దేవుని దగ్గర పదే పదే అడుగుతూ ఉన్నావు. చాలా సమయాలు నీలో నీవు ఆలోచన చేసుకుంటున్నావు కదా. దేవుడు జనములకు సాక్షిగా నిన్ను నియమిస్తూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె విషయంలో దేవుడు జనములకు రాజుగా నియమిస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఇది మీ ఫ్యామిలీ బ్లెస్సింగ్ అనమాట. ఇది మీ కుటుంబానికి ఆశీర్వాదము. నువ్వేమి చింతించవలసిన పని లేదు. వాటమి పాలైపోతానేమో అని భయపడుతున్నావా? ఇంత పెద్ద పోరాటంలో నేను ఎలా జయించగలను, జయిస్తాననేది ఒక నమ్మకం నాకు ఉన్నది. కొన్ని సమయాల్లో నాకు భయం వేస్తూ ఉంది. నేను ఈ పోరాటంలో ఓడిపోతానేమో, ఇంక వెనక్కి వెళ్ళిపోతానేమో అని అనుకుంటున్నావా? నో, దేవుడు నిన్ను నియమించుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అందుకనే జనములకు సాక్షిగా నేను నిన్ను నియమిస్తున్నానన్నాడు. అంటే నీకు చాలా వ్యతిరేకత ఉంది. నిన్ను అలా నియమించకూడదని, ఆ స్థానంలో నిన్ను చూడకూడదని శత్రుత్వం అంతా నిన్ను చూస్తున్నప్పుడు నీ పక్షముగా దేవాతి దేవుడు నిలబడి ఉన్నాడు. బలమైన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సాక్షిగా నిలబడతావు ప్రతి చోట. ఏంటి రోగము, ఏంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్, బాధ, సమస్య అని బాధపడుతున్నావేమో, మానసికంగా నేను కుమిలిపోతున్నాను, అసలు నాకు బ్రతకాలనే లేదు, భయముతో ఉన్నానని అనుకుంటున్నావేమో. నో, ప్రతి చోట దేవుని సాక్షిగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. నీ జీవితంలో చీకటి ఎలాగ తొలగిపోయి వెలుగు వచ్చి ఎలాగ ఆశీర్వాదంగా ఉన్నావో, ప్రజలకి నీవు సాక్షిగా ఉండబోతున్నావు. దేవుని సాక్షిగా ఉండబోతూ ఉన్నావు. రాజకీయ మకుటముగా ఉండబోతూ ఉన్నావు. విజయము సాధిస్తావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. జనములకు రాజుగా దేవుడు నియమిస్తూ ఉన్నాడు. నీ సంతతిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంత ఇబ్బందుల్లో కూడా ఈ వాగ్దానం, ఈ మాట నేను ఎలా నమ్మాలని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఆయన కన్ను దృష్టి నీ మీద నిలిచి ఉన్నది. అందుకని ఈ ప్రార్థనా శక్తిని, ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచి దినాలను చూడబోతున్నావు.
ఆశీర్వాదకరమైన గడియలో అడుగు పెట్టబోతున్నావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యూదా వార్లరా, ఇశ్రాయేలు వార్లరా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఆమెన్. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఒక శుభవార్తను మీకు ప్రకటిస్తున్నాను యేసు నామములో. ఏంటంటే దేవుడు నాకు ప్రార్థనలో బయలుపరిచిన మాట, శాపమును ఆశీర్వాదముగా మార్చుచున్నాను అన్నాడు. ప్రియులరా, మన మీద ఏలుబడి చేస్తున్న శాపము ఎలా పోతుందా అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ప్రతి మనిషి కూడా ఏదో ఈ పనులు జరగట్లేదు, ఆ పని జరగట్లేదు, నేను ఇల్లు మారిస్తే, లేకపోతే స్థలం మారిస్తే, లేకపోతే దిశ మారిస్తే ఏదైనా మారుతుందేమో, లేకపోతే నేను ఎక్కడికైనా ప్రయాణము చేసి యాత్రలు చేస్తే, పుణ్యక్షేత్రాలకు వెళ్తే నాకు మంచి జరుగుతుందేమో అని అనుకుంటూనే తిరుగుతూ ఉంటాం మనం అందరం. కానీ నువ్వు బహుశా తిరుగుతున్నావో, లేకపోతే ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో తెలియదు. కానీ సేవకుడిగా ఉండి నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, ఈరోజు దేవుని వాగ్దాన వాక్యం ఏంటంటే, శాపమును దేవుడు ఆశీర్వాదముగా మార్చుచున్నారు. మీరు యేసు నామములో దీన్ని నమ్మగలిగితే, కృపాకాలములో దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ శాపము ద్వారా మనిషి మీద శాపం ఏలుబడి చేసినప్పుడు మానవుడు భయంకరమైనటువంటి తాపముతో జీవిస్తాడు. ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటాయి, రోగం ఉంటుంది, అనుకున్నవన్నీ కూడా జరగలేనప్పుడు చాలా విసుగుంటుంది. విసుగులో భార్య భర్త మీద దెబ్బలాడుతుంది, భర్త భార్య మీద దెబ్బలాడుతుంటాడు, లేకపోతే పిల్లలు ఎటన్నా వెళ్ళిపోవాలి, ఛీ అని అసహించుకునే స్థితి ఉంటుంది. నాకు పిల్లలు లేరు, ఏం పాపం చేసామో, మాకు ఇల్లు లేదు, నా భర్త మంచివాడు కాదు, లేకపోతే నాకు మంచి మ్యాచ్ రాలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు. అయితే యేసు నామములో నువ్వు ప్రార్థిస్తున్నావు, యేసు నామములో ఒక అద్భుత కార్యము జరిగించబోవని అడుగుతున్నావు కదా. నువ్వు ప్రార్థన చేయటము దేవుడుగా ఆలకించాడు. దేవుడు నీ పక్షముగా ఇస్తున్న గొప్ప మాట విడుదల ఏంటంటే, మీరు నమ్మగలిగితే ఈరోజు దీన్ని మీరు స్వతంత్రించుకుంటారు. రెండు చేతులు పైకెత్తండి, అందరూ స్ట్రైట్గా పైకెత్తండి. దేవుడు మీ హస్తములను ఆశీర్వదించునుగాక, మీ చేతి పనులను దేవుడు దీవించునుగాక. ఆ శాపమును ఆశీర్వాదముగా దేవుడు ఈ దినం మీ పట్ల నెరవేర్చునుగాక, ఆశీర్వాదముగా మీకు ప్రాప్తించునుగాక. కీడు మీ నుండి దూరమవునుగాక, దైవ శక్తులు యేసు నామములో దూరమవునుగాక, రక్షణ నీకు సమీపించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. గట్టిగా హల్లెలూయా అని కేకలు వేయండి. శాపము ఆశీర్వాదముగా దేవుడు మార్చుచున్నాడు. ఎవరు మార్చగలరు శాపమును ఆశీర్వాదంగా? దరిద్రాన్ని దీవెనగా ఎవడు మార్చగలడు? ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడైనా మార్చేవాడు ఉన్నాడా? ఒకే ఒకడున్నాడు, ఆయన కన్యమరి గర్భాన జన్మించిన వాడు, నజరేయుడైన యేసు అనే లోక రక్షకుడు ఒకడున్నాడు. మీ అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక మీదట మీ కన్నీళ్లు ముత్యాలుగా మారతాయి. మీరు ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి, సూసైడ్ చేసుకోవాలి, లేకపోతే నదిలోకి దూకేయాలి, నాకు ఏది జరగట్లేదు, అది జరగట్లేదని విసుగుపోయిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎంత చేసినా ఇలాగే ఉందండి, అలాగే ఉందండి, ఎదుగుదల లేదు. అయిన వారి ముందు తల వంచుకోవాల్సి వస్తూ ఉంది, సిగ్గుపడిపోవాల్సి వస్తూ ఉంది. బంగారం పోయింది, ఆస్తి పోయింది, ఇల్లు పోయింది. నా అనేవాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం జరిగించుకుంటే అక్కడికి నేను ధైర్యంగా వెళ్ళలేకపోతున్నాను, ఏడుస్తున్నావేమో. శుభవార్త, మీ అందరికీ శుభవార్త. యేసు నామములో శుభవార్త ప్రకటించడానికి దేవుడు ఇక్కడ నన్ను పంపించి ఉన్నాడు. ఆ శాపమును, ఏదో శాపము, మన తల్లిదండ్రులు చేసిన పాపము, మన పితరులు చేసిన పాపము,
ఆ పాపము పిల్లల మీద శాపముగా వస్తుంది. తల్లిదండ్రులు చేసిన పాపములు వారి బిడ్డల మీదకి 7 తరాలు వస్తుంది అన్నాడు ఒక చోట. ప్రియులరా, ఎవరు ఏ పాపం చేసినా, ఎవరు ఏ దోషము తెచ్చుకున్నా, ఎలాంటి సాతాను శక్తులు ఇంట్లోకి వచ్చినా ఈరోజు యేసు నామములో విడుదల దేవుడు ప్రకటించుచున్నాడు. అందరూ ఆ వాక్యము గట్టిగా చదవాలి. యూదావార్లారా, చెప్పండి. ఇశ్రాయేలు వార్లారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపస్పదమై ఉంటిరో, అందరూ చెప్పండి, అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకుని ఉండండి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. శాపం పోయింది, యేసు నామములో శాపం పోయింది. దానిని ఉల్టా చేసే శక్తిమంతుడు యేసు ఒక్కడే. శాపములో అడుక్కునే పరిస్థితి ఉంటుంది, శాపములో తలదించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది, శాపములో పారిపోయే పరిస్థితి ఉంటుంది, శాపములో ఏడుపు ఉంటుంది, శాపములో నిద్ర లేకుండా రాత్రంతా ఏడుస్తూ ఉంటావు. ఎంత ఏడుస్తున్నావో, ఎన్ని మార్లు దుఃఖముతో సమయాన్ని గడిపావో దానిని రివర్స్ చేస్తున్నాడు ఆయన. ఆ శాపస్పదమును చెప్పండి, ఆ శాపస్పదమును ఆశీర్వాదస్పదముగా మార్చుచున్నాను. ద్వితీయోపదేశకాండంలో కూడా దేవుడు ఇదే మాట చెప్తాడు. చూడండి ఒకసారి మాట. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. పిల్లలు లేరు అనుకున్న వాళ్ళరా, మీకు శాపము పోయి, పిల్లలు లేరు అన్న గోల పోయి, బాబో ఈమె పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారు అంటారు. ఆమెనరే, నీకు పిల్లలు లేరు, ఏమీ లేదనుకుని నిన్ను రకరకాలుగా అవమానం చేసిన చోట ఆ శాపస్పదము ఏమైపోతుందంటే, అమ్మ బాబో వీళ్ళ కొడుకున్నాడే, వీళ్ళ కూతురు ఉన్నదే, ఎంత గోలో అల్లరి కేకలు. ఎందుకంటే ఎక్కడ గొడ్రాలు అనబడ్డావో అక్కడే నీ పిల్లలు ఆ ప్రాంత ప్రజలందరికీ దీవెనకరమైనటువంటి సాక్షులుగా ఉండబోతా ఉన్నారు. శాపము ఆశీర్వాదస్పదముగా ఉంటుంది. ఏమీ లేదు, నీకు ఆస్తి లేదు, నీకు ఐశ్వర్యం లేదని ఎన్ని అవమానాలు పడ్డావో అక్కడే అందరి ముందు దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. ఈ శాపము పోయింది, ఆశీర్వాదం వచ్చింది. అది మీకు ఈరోజు ప్రాప్తి అవ్వాలంటే మీరు ఆయనను గుండె నిండా చేర్చుకోవాలి. ఆమేన్. మీరందరూ కూడా ఆశీర్వదించబడిన స్థితి ఎలాగుంటుందో మరలా మీటింగ్ నుంచి మీరు చూస్తారు. 7 మార్లు ఆమేనని చెప్పండి. శాపము పోయి ఇప్పుడు ఏ స్థితిలో మీరు వచ్చారు, ఎవరెవరు ఏ స్థితిలో వచ్చారో, నీవు నేను మనమందరము 7 అంతల ఆశీర్వాదముతో మరలా వెలుగులోకి రాబోతావు. అనేక మంది చోట అనేక మందిలో సాక్షిగా ఉండబోతా ఉన్నా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఆపకుండా చెప్పండి. మీకు దమ్ముంటే చప్పట్లు కొడుతూ చెప్పండి. శాపము పోయి ఆశీర్వాదముగా ఆయన చేసాడు. నేను సేవ ప్రారంభంలో కొత్తపేటలో సేవ చేశా. సేవకి వెళ్ళిన కొత్తలో అందరూ రావాలని డిసెంబర్ 23 క్రిస్మస్ పెట్టాను. 23వ తారీఖు క్రిస్మస్ అని పెడితే 25 అయితే అందరూ చర్చికి వెళ్తారు, 23 వస్తారు కదా అని పెట్టాను. అందరిని పిలుద్దామని చెప్పి బండి వేసుకుని పాంప్లెట్లు పట్టుకుని ఆ బ్యాంక్ కాలనీకి వెళ్ళాను. మా చర్చి పక్కనే బ్యాంక్ కాలనీ ఉంటే బ్యాంక్ కాలనీకి వెళ్ళాను. నాకు కూడా కుర్రోడు ఉన్నాడు, వచ్చాడు. పాంప్లెట్లు పంచి పెడుతుంటే 2 వాయిదాలు కట్టలేదని ఫైనాన్స్ కంపెనీ కూడా వచ్చేసాడు. ఎక్కడున్నారా అంటే బ్యాంక్ కాలనీకి వెళ్ళాడు పాస్టర్ గారు అన్నారు. వెనకాల వచ్చేసాడు. మోటార్ సైకిల్ పట్టుకెళ్ళిపోవటానికి 1550 రూపాయలు వాయిదా కట్టాలి. ఎంత? 1550 రూపాయలు కట్టాలి వాయిదా. 2 కట్టలేదు, 3వది కూడా వచ్చేసింది. వెనకాల వచ్చేసారు. ఇంకా 2 బండి మీద 6 సైనికుల్లాగా వచ్చారు. ఏమండి, మీరు బండికి డబ్బులు కట్టలేదు కనుక ఫైనాన్స్ కంపెనీ మేము వచ్చాం రాజమండ్రి నుంచి, మీరు కడతారా బండి పట్టుకోమంటారా అన్నారు.
నేనన్నాను, ఈరోజు మా క్రిస్మస్ అండి, ఈరోజు క్రిస్మస్ చేసి కానుకలు వస్తాయి, మీకు రేపు పట్టుకొచ్చి కడతానండి అన్నాను. కుదరదన్నాడు. ఇంకొకడు వచ్చి బండి తాళం తీసేసుకున్నాడు. ఆ బ్యాంక్ కాలనీలో ఎవరైనా చూస్తున్నారేమో అని సిగ్గు. పరిస్థితి బాగోలేనప్పుడు ఎలా ఉంటుందంటే, ఎవరు చూడకూడదంటామో అందరూ అప్పుడే చూస్తారు, ఎవరికి తెలియకూడదంటామో అందరికీ తెలిసి ఇలా జరుగుతుంది అనమాట. చివరికి చెప్పాను నేను, ఒక్కరోజు టైం ఇవ్వండి అన్నాను. అస్సలు కుదరదు అన్నాడు. ఆ రోడ్డు మీదే బండి లాగేసుకున్నారు. ఆ పాంప్లెట్లు పట్టుకుని బైబిల్ పెట్టుకుని పిలుద్దామన్న వారి ఇంటికి వెళ్ళాను. వారికి అన్నీ తెలిసి వారికి బండి ఎట్టుపోయాడని. వాళ్ళు అంటారు, అయ్యగారండి బండి ఏదండి అన్నారు. వాళ్ళకి అవసరమా అది అడగటం? నేనేమో చెప్పబోదాం అనుకుంటే నిండా ములుగునోడికి సలేంటి అన్నట్టు బండి అమ్మా అన్నాను చెప్పబోదాం అని. కుదురుగా ఉండక మళ్ళీ అడిగింది ఆమె, అయ్యగారు బండి లేకుండా వచ్చినట్టు అంది. ఫైనాన్స్ కూడా ఎట్టుపోయాడని చెప్పాను. ఫైనాన్స్ కూడా ఎట్టుపోయాడు, లాగేసుకున్నాడు అన్నాడు. అయ్యో అవునా అండి. ఎందుకంటే వారు తెలుసు, అక్కడ నుంచి చూస్తున్నారు. ఎవరి దగ్గర ఏం దాయక్కర్లేదు, ఏది ఉంటే చెప్పేసేయండి, శాపము ఆశీర్వాదంగా మారిపోతుంది. హల్లెలూయా. క్రిస్మస్ ఆరాధన జరిగింది. ఆ సాయంత్రం సూట్ వేసుకున్నాను, మంచి ప్రసంగం చేసేసాను. తర్వాత మా వార్డెన్ గారు అడిగారు, పాస్టర్ గారు మీ బండి ఏది అన్నాడు. ఆయనకి తెలిసిపోయింది పాస్టర్ గారు బండి ఫైనాన్స్ కూడా ఎట్టుపోయాడు. ఆయనకి తెలియకూడదు అనుకున్నాను నేను. ఆయనకి అప్పుడు 6-7 దూతలు చెప్పేశారు. నేను ఆ మెట్ల కింద పెట్టుకునేవాడిని. బండి ఏదండి అన్నాడు. ఆ బండి లేదండి అన్నాను. మళ్ళీ అడిగాడు, ఏంటి గాడిద గుడ్డ అని చెప్పి ఫైనాన్స్ కూడా ఎట్టుపోయాడు అన్నాను. అప్పటి నుంచి అడగటం మానేసాడు ఆయన. సరే అని అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, అంటే కొన్ని సమయాల్లో కొన్ని శ్రమలు మనల్ని ఏలుబడి చేస్తాయి, కొన్ని శోధనలు మనల్ని కృంగదీస్తాయి. దేవుడు కూడా మనల్ని పరీక్ష చేస్తుంటాడు. అయినా ఆయన నామాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా చెప్పండి. పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. మరలా 4-5 రోజులకి ఒక 5,000 రూపాయలు పెట్టుకుని ఆ షాపు ఓనర్ దగ్గరికి వెళ్ళాను రాజమండ్రి. వెళ్ళి 5,000 పట్టుకెళ్ళి, ఏమంటే మీకు కట్టవలసిన 3 వాయిదాలు ఇగో బండి ఇవ్వండి అంటే, ఆయన అన్నాడు, విశాఖ్ గారు 24 గంటలు చూసేవండి, మీరు రాలేదని అమ్మేసేవండి అన్నాడు. అమ్మేస్తే నాకు ఏమైనా డబ్బులు వస్తాయంటే, లేదు బాకీ సరిపోయింది అన్నాడు. అలాగే దేవుడి మీద ఆధారపడ్డాను. దేవుడు నన్ను వాగ్దానం ఏది ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్పుతోటి నన్ను బహుగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు మొన్న నేను ఎక్కడికి వెళ్ళి అలా రాజమండ్రి కోటివేలు బస్ స్టాండ్ దగ్గర వస్తున్నప్పుడు అక్కడ సిగ్నల్ పడింది. సిగ్నల్ పడినప్పుడు కార్లన్నీ ట్రాఫిక్ ఆగిపోయింది. నా కారు ఎక్కడ ఆగిందంటే, నా బండి ఎవడు పట్టుకుపోయాడు ఆడు షాప్ ముందు ఆగింది నా కారు. ఆ మనుషుడు అంత ట్రాఫిక్ ఆగిపోయిందని చెప్పి లోపల నుంచి ఫైనాన్స్ కంపెనీ ఓనరు బయటకు వచ్చి అలా చూస్తూ నా కారు అంక కింద నుంచి పైదాకా చూస్తున్నాడు. ఇంత పెద్ద కారు ఎవరు దబ్బా అని చూస్తున్నాడు. అప్పుడు నేను కుదురుగా ఉండగా అద్దం దించాను. ఆ శాపమును ఆశీర్వాదాస్పదముగా మారు. ఆయన కారు చూశాడు, కారులో ఉన్న నన్ను చూశాడు. అప్పుడు అంటున్నాడు, ఇషాక్ గారు మీరా ఎంత పైకి వెళ్ళిపోయారు అన్నాడు. యేసునందున్నవాడు 7 మార్లు పడిపోయిన తిరిగి లెగిస్తాడు. నా తండ్రి చెప్పినవాడు, బాబా నీతిమంతుడు 6 సార్లు పడిపోయినా తిరిగి నిలబడతాడు. ఆమెనని చెప్పండి, గట్టి ఆమెనని చెప్పండి. ఎప్పుడు కూడా చూడండి, మనం ఎక్కడ సిగ్గుపరచబడతామో, ఎవరు మనల్ని సిగ్గుపరుస్తారో వారు ముందే దేవుడు మనల్ని తలగా నిలబెడతాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన చెయ్యి వీడువాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆ శాపమును, ఏ శాపం? ఆ శాపమును చదవండి, ఆశీర్వాదాస్పదముగా మారుస్తున్నాడు. నీ మీద ఎట్టి శనిగ్రహాలు పనిచేస్తున్నాయని ఏడ్చావో, ఆ శనిగ్రహాలు ఎన్ని పనిచేసినాయో అన్ని దేవదూతలు నీ దగ్గర ఉంటాయి. అంత వెలుగు నీకు వస్తుంది. ఎక్కడ ఇల్లు లేదని ఏడ్చావో అక్కడే దేవుడు రాజగృహాన్ని ఇస్తాడు. యేసులో జీవం ఉన్నది. మరొక మాట చదువుదాం, ముగించుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ
ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. హలో, మీ అత్తింటికాడ ఉన్న శాపం, మీ అమ్మ ఇంటికాడ ఉన్న శాపం, మీ ఆయన మీద ఉన్న శాపం, నీ భార్య మీద ఉన్న శాపం, చదవండి ఏమన్నాడు? ఆ శాపమును, ఆ దరిద్రాన్ని ఆశీర్వాదముగా అందరు చేతులు పైకెత్తి ఇది మీకే అని నమ్మితే 7 మార్లు ఆమేనని చెబుతూ గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించండి. ఆ శాపము ఆశీర్వాదముగా మార్చగల సమర్థుడు నజరేయుడైన యేసు. ఆమేన్. భయపడకండి. మీరందరూ సొంత కార్లు వేసుకుని వస్తారంతే. మీరందరూ కూడా ఆస్తికర్తలుగా సాక్ష్యం ఇస్తారు. ప్రతి చోట రక్షణ సాక్ష్యం కలిగి ఉంటారు. నా భర్త మారాడు, నా బిడ్డలు మారారు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తున్నాం. దేవుడు మా గిన్నె నిండి పొర్లుచున్నట్టుగా దీవించాడని చెప్తాం. ఏడవకండి, పారిపోకండి. నేనున్నా ప్రార్థన చేయటానికి వచ్చాను. అందుకనే మీ అందరి మీద చేతుల నుంచి ప్రార్థిస్తాను. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు. ఆ శాపస్పదము ఆశీర్వాదస్పదముగా చేయించున్నాను. నాది బాధ్యత. దరిద్రము దినాలు, గొడ్డి దినాలు ఫలభరితముగా చేస్తాడు. ద్వితీయోపదేశకాండంలో కూడా అదే మాట్లాడాడు ఆయన. ఆ శాపమును ఆశీర్వాదంగా చేయించున్నాను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక ఏదైనా చేయగల సమర్థుడే. ఆయనకు సాధ్యమే. ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎంత వడ్డీ కట్టి కట్టలేని చేతులు తీసేవో, వారు ఎన్ని బూతులు తిట్టారో అవన్నీ లెక్క కట్టి 7 అంతల ఐశ్వర్యం దేవుడికి ఇవ్వబోతున్నాడు. పోయిన ఇల్లు మళ్ళీ వస్తుంది, పోయిన ఆస్తి వస్తుంది, పోయిన గర్భఫలం వస్తుంది, పోయిన సాక్ష్యం మరలా వస్తుంది. అందరు కూడా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. దేవుడు నీకు ప్రకటించాడు, అది నీకు ప్రాప్తి అగునట్లుగా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ప్రభువా నీ దగ్గరికి వచ్చాను, శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తావని ప్రకటించావు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. అందరు 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా పాపాలు క్షమించు, నిన్ను దేవుడిగా స్వీకరిస్తున్నాను, నా కాపరిగా నువ్వు ఉండాలి, నా గుండె నిండా నువ్వు ఉండాలయ్యా, నువ్వు ఉంటే చాలు బాబు, నువ్వు ఉంటే చాలు యేసయ్యా. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి. దేవునికి విరోధంగా ఏమైనా చేసేవేమో, తెలుసు తెలియక చేసేనయ్యా, నన్ను క్షమించు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను పరిశుద్ధపరచు బాబు, నా కొరకు సిలువలో గాయపరచబడ్డావని, నా కొరకు రక్తాన్ని కార్చేవని, ఆ రక్తం ద్వారా నన్ను కడిగి నీతిమంతులుగా తీర్చుతున్నావని నేను నమ్ముతున్నానయ్యా. నాకు దేవుడిగా ఉండాలి, నాకు నువ్వు సాక్షిగా ఉండాలి. అందరూ కూడా ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఆ శాపస్పదమును ఆశీర్వాదస్పదముగా చేయుచున్నాను. ఈ రోజు నుండి ఒక దయగల ఆశీర్వాదము నీకు ప్రాప్తి అయింది. దేవుడిని నువ్వు విడిచిపెట్టలేదు. నువ్వు యేసుని ప్రేమిస్తే నువ్వు గట్టిగా అడుగుతావు, నన్ను నీ బిడ్డగా స్వీకరించి, నా కుటుంబానికి నువ్వు దేవుడిగా ఉండాలి, నా ఇంటికి నువ్వు రక్షకుడిగా ఉండాలి, నాకు రాజుగా ఉండాలి. ఏ పాపము ఏ శాపము నా ఇంటికి రాకూడదు బాబు. అందుకనే నిన్ను ఆహ్వానిస్తున్నాను, అందుకనే నేను అంగీకరిస్తున్నాను. నాకు నువ్వు దేవుడిగా ఉండాలి. హల్లెలూయా. చేతులు అలాగే శిరస్సు పైన పెట్టుకుని అందరూ మోకరించండి. అయ్యా నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను, నా ప్రార్థన ఆలకించండి. ఎక్కడున్నవారు అక్కడే కూర్చుని తల వంచి కళ్ళు మూసుకుని ఆశీర్వాదముగా నన్ను చేయించున్నావు. ఎక్కడ ఏడ్చేనో అక్కడ నన్ను దీవెనగా మార్చుచున్నావు అని నమ్ముతున్నాను. దేవుడి దినాన్ని నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ నవ్వులు పాలైపోయావో, ఎక్కడ అవమానపరచబడ్డావో
ఆ అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడే నజరేయుడైన యేసు. ఎక్కడున్నవారు అక్కడ మోకరించండి. మోకరించలేకపోతే మీరు మీ స్థలాల్లో కూర్చుని కళ్ళు మూసుకుని, నేను సాగిలు పడుతున్నాను, నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలయ్యా. గట్టిగా కేకలు వేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా, నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నాకు నువ్వు కావాలి, నువ్వు నాకు కావాలయ్యా, నన్ను ఆశీర్వదిస్తున్నాను, నన్ను మాట్లాడావు, రక్షణ కాపాడుకుంటాను, నా కుటుంబ సభ్యులకి నీ రక్షణ కావాలి, నా పాపాలు క్షమించు. అందరూ ప్రార్థనలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చుచున్నాడు. ఎంత కష్టపడి ఎంత విశ్వాసంతో వచ్చేవో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక బలమైన దీవెనకరమైన పాత్రగా నువ్వు తిరిగి వెళ్తున్నావు. ప్రతి దినము ఆ వెలుగు చూస్తావు, ఆ ఆశీర్వాదాన్ని చూస్తావు, ప్రతి దినము ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు, అనేక మంది ఎదుట బలమైన సాక్షిగా ఉంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ విశ్వప్రసాద్ గారు, మరణాత సమాజం చైర్మన్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మనం అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. దేవుని వాక్యము అందరిని తాకునట్లుగా, అందరి మీద ఆత్మ ముద్రించినట్లుగా అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా.